హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీ దగ్గరికి ప్లాటినం సుప్రీం బాండ్ అని ఒక చిన్న పాలసీ తీసుకొచ్చానండి. ఇది రిగార్డింగ్ ఎస్బీఐ లైఫ్ పాలసీ. చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్ పాలసీ. ప్లీజ్ జస్ట్ ఒక్కసారి వినండి చాలు. వింటే ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది, అనిపిస్తుంది కూడా ఇది మనకి ఎంత అవసరం అనేది కూడా మీకు తెలుస్తుంది. నేను 1 lakh ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని 50,000కి చేసుకోవచ్చు, లేదా 30కి కూడా చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఇది ఒక్కసారి వినండి ప్లీజ్. ఇది యాక్చువల్గా ఏంటంటే 10 years టర్మ్ అండి. ఇది ఇయర్లీ 1,06,875 రూపీస్ ఫస్ట్ ఇయర్లో మనం పేమెంట్ చేస్తాం. సెకండ్ ఇయర్ నుంచి 1,04,625 చొప్పున కంప్లీట్గా 10 years మనం పేమెంట్ చేయాలి. 10 years మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి ఈ ప్రీమియం ద్వారా కట్టుకొని మన నామినీని మీరు బ్లడ్ రిలేషన్స్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మగవారైతే వైఫ్ని పెట్టచ్చు, లేదా తల్లిదండ్రుల్లో వాళ్ళు ఎవరినైనా పెట్టచ్చు. లేదు ఆడవాళ్ళైతే హస్బెండ్నో లేదా పిల్లలనో భర్తనో పిల్లలనో అలా పెట్టుకోవచ్చు. సో ఇలా 10 years కట్టిన తర్వాత 11th year వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. అంటే 11th yearలో మనం బ్యాంకుకి ఏమీ కట్టము, బ్యాంక్ కూడా మనకి ఏమీ ఇవ్వదు. 12th year నుంచి చూడండి, 12th year నుంచి స్టార్ట్ అవుతుంది. 12th yearలో నెంబర్ 1 అంటే 12th year అండి. ఈ 11th పీరియడ్ తర్వాత ఇది 12th అవుతుంది. ఇక్కడ చూసారా 12th year, ఇది మనకి నెంబర్ 1. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 15 years వరకు మనకి రిటర్న్స్ వస్తాయండి. ఇలాగా ఫస్ట్ ఇయర్లో అంటే 12th yearలో మనకి 96,327 రూపీస్ పర్ ఇయర్. మళ్ళీ 13th yearలో 14th, 15th, 16th అలాగా మనకి ఒక 15 సంవత్సరాల వరకు ఈ అమౌంట్ అలా వస్తుంది. మనం కనుక 15 yearsకే పెట్టుకుంటే చాలండి, 15 yearsకి చాలు మాకు అనుకుంటే. లేదు మాకు ఇంకా కావాలి, మేము 20 years వరకు పెట్టుకుంటాము అంటే 20 years వరకు కూడా ఉంది. బట్ కంపారిటివ్లీ ఇక్కడ 96 అయితే ఇక్కడ 93,000 వస్తుందండి. బట్ ఇయర్స్ పెరుగుతాయి, 20 years వరకు వస్తుంది. ఈ 20 years కానివ్వండి, 15 years కానివ్వండి, మీరు పెట్టుకున్న ప్రీమియం టైం కంప్లీట్ అయిన వెంటనే మీకు 16th yearలో ఈ 11 lakhs రూపీస్ వస్తాయండి. 11 lakhs మీకు రిటర్న్ వస్తాయి. అంటే మీరు కట్టింది మీకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ వస్తుంది. ఇది రిటర్న్ ఇచ్చే లోపల మీకు 15 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 96,000 రూపాయలు మీకు వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం 15 నెలల పాటు, లేదు 20 నెలల పాటు, లేదు 25 నెలల పాటు, ఇంకా ఎక్కువ కావాలి 30 నెలల పాటు కూడా ఉందండి. 30 నెలల పాటు మీరు ఇదే సేమ్ 10 సంవత్సరాలు కట్టుకుని 11 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుని 12వ సంవత్సరం నుంచి మాకు 30 సంవత్సరాలకి పెట్టండి మాకు పీరియడ్ మాకు కావాలి అంటే 30 సంవత్సరాలు మీరు బాండ్ని పెట్టుకోవచ్చు. 30 ఏళ్ళ వరకు మీకు సంవత్సరానికి 91,000 రూపాయల చొప్పున అలా 30 ఏళ్ళ వరకు వస్తుంది. అంటే మీ వయసు 30 కాదండి, మీరు పాలసీ స్టార్ట్ చేసిన తర్వాత 12వ సంవత్సరం నుంచి, ఇది 12వ సంవత్సరం నుంచి క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వచ్చే వరకు మీకు కంటిన్యూస్గా 91,000 రూపాయలు అనేది ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. లాస్ట్లో 30వ సంవత్సరంలో మీకు ఈ 91 ప్లస్ 11 లక్షలు కలిపి వస్తాయన్నమాట 30వ సంవత్సరంలో. ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అయితే మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు, మరి ఈ 10 years ప్రీమియం కట్టే లోపల ఒకవేళ మాకు ఏదన్నా అయిపోతే, మేము కట్టే వాళ్ళకి ఏదన్నా జరిగితే పరిస్థితి ఏంటి అని. వాళ్ళు నామినీగా ఎవరో ఒకరిని పెడతాం కదండి మనం. సో ఆ నామినీకి ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే మనం ఇన్సూరెన్స్ ఇచ్చాం 11 lakhs, ఈ 11 lakhs ఎష్యూర్డ్ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు ప్రీమియమ్స్ కూడా కట్టక్కర్లేదు. అంటే సపోజ్ ఒక 7th yearలో ఏదైనా జరుగుతుంది మీకు, సో ఇంకా అక్కడి నుంచి ప్రీమియమ్స్ మీరు కట్టలేదు కదా అని మైనస్లు ఏముండవండి. యాస్టీస్గా 11 lakhs వెళ్ళిపోతాయి. లేదు ఇంకా గబుక్కున ఒక 3rd yearలోనే ఏదైనా జరుగుతుంది, లేదా యాక్సిడెంటల్గా ఏదైనా, లేకపోతే ఏదైనా సంథింగ్ అనుకుంటే లీస్ట్ 44 lakhs వస్తాయండి. 44 lakhs అండి. జస్ట్ ఇమాజిన్, 11 lakhs ఎక్కడ, 44 ఎక్కడ? చూడండి ఎంత బాగుందో అసలు. ఏదైనా జరగరాంది జరిగి మనకి, అంటే ఆ సిచ్యుయేషన్ని బట్టి, ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంటల్ డెత్స్ అనుకోండి, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ రావడం, ప్రీమియమ్స్ కంప్లీట్ అయిపోయి యాక్సిడెంట్ డెత్స్ అవుతే ఇలా మంచి బెనిఫిట్స్ ఉన్న పాలసీ అండి ఇది. సో ప్లీజ్ మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, తప్పకుండా ఐ విల్ గైడ్ యూ. ప్లీజ్